కార్తిక్ లాకప్ లో ఉండటం ఏంటి? తనియా, మన కంపెనీలో సాఫ్ట్వేర్ డిజైన్ దొంగతనం చేసి కార్తిక్ దొరికిపోయాడు. సార్ 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 వద్దు సార్. అబద్ధం సార్, నన్ను అన్యాయంగా తీసుకొచ్చారు. ఏ తప్పు చేయలేదు సార్. నోర్మై, దొంగతనం చేసిన వాడు ఎవడు ఒప్పుకోడు. సార్ మీరు రండి సార్. సార్ లంచం తీసుకుని నన్ను బుక్ చేశాడు సార్. నా కళ్ళ ముందే పార్టీ దగ్గర నుంచి మొబైల్ లంచంగా తీసుకున్నాడు సార్. ఆ జేబ్ చెక్ చేయండి సార్. ఎక్కువ వాగామంటే చంపేస్తాను. సార్ వాడేదో పిచ్చిగా వాగుతున్నాడు, మీరు రండి సార్. ఏదో మొబైల్? అబ్బే లేదు సార్. నువ్వు తీస్తావా, నన్ను చూడమంటావా? సార్ యాక్చువల్లీ అది నాది సార్. షడప్. నీ మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అరెస్ట్ చేయనా, రిజైన్ చేస్తావా? సార్ క్షమించండి సార్, తప్పైపోయింది సార్. ఇంకెప్పుడు లంచం జోలికి పోను. పిల్లలకెళ్ళమండి సార్, ప్లీజ్ సార్. చూశారుగా మీ వాడి బాగోతం. మేడం, వీడిని ఇమ్మీడియట్ గా ఊస్ చేయిస్తాను. ఇంకెప్పుడు కక్కుర్తి పన్ను. నన్ను క్షమించండి సార్, నన్ను వదిలేండి సార్ ప్లీజ్. ఈ తప్పు తీసుకున్నోడిది కాదు, ఇచ్చినోడిది. ఆంటీ, కార్తీక్ ని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఎలా కొట్టారో చూడండి. ఏసీపీ గారు, ఇతనెవరో తెలుసా? రాణి మృణాలినీదేవి కొడుకు, కోట్ల ఆస్తికి వారసుడు. సారీ మేడం, తెలియక బుద్ధి తక్కువ అరెస్ట్ చేశాను. అసలు మృణాలినీదేవి గారి కొడుకు మీద కేసు పెట్టింది ఎవరు? అది చెప్పు. వదిలేయండి ఏసీపీ గారు, అదంతా నేను చూసుకుంటాను. చీప్గా మీ కంప్లైంట్ ఇవ్వను, నా లెవెలే వేరు. కేసు ఇక్కడితో క్లోజ్ చేయండి. ఎస్ మేడం, చూస్తామండి. అతన్ని రిలీజ్ చేయి. అలాగే సార్. ఓపెన్ చేయి. కార్తీక్, మీరసలు మనుషులేనా?
డిపార్ట్మెంట్ పరువు తీసావు కదయ్యా. ఇంకొకసారి కంప్లైంట్ వస్తే స్పాట్లో డిస్మిస్ చేస్తాను. జాగ్రత్త. భలే ఇరికిచ్చావయ్యా. నేను అరెస్ట్ చేసింది మృణాలదేవి కొడుకునని ముందే చెప్పుండొచ్చుగా. జాగ్రత్త పడేవాణ్ణి. అదృష్టం బాగుండి బతికిపోయాను. బాబోయ్, బయలుదేరు నాయనా, బయలుదేరు బయలుదేరు. తని ఇంకా రాలేదు అంటే మ్యాటర్ సీరియస్ అయి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో గొడవ పెడుతుందేమో. సందీప్ ఉన్నాడుగా, మేనేజ్ చేస్తాడు. నచ్చచెప్పి ఇంటికి తీసుకొస్తాడు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన కార్తిక్ని ఇంకా బ్లైండ్గా సపోర్ట్ చేస్తోంది. వెరీ డర్టీ లా. ఈ జబ్బు రాకూడదు. వచ్చిందంటే ఇంతే. క్యాన్సర్లా వదిలి చావదు. ఆ జబ్బు చేసిన వాళ్లనే కాదు, ఇంట్లో వాళ్ళని కూడా పీక్కు తింటుంది. సందీప్ కాల్ చేస్తున్నాడు. ఆ కార్తీక్ గాడి గోల వదిలిపోయిందని చెప్పడానికే అయి ఉంటుంది. ఓ పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేశాడు. ముందు తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కంగ్రాట్స్ సందీప్. నీ చెల్లెల్ లైఫ్ దారి తప్పకుండా చూసుకున్నావు. యూ హ్యావ్ డన్ ఏ బిగ్గెస్ట్ హెల్ప్ టు మీ. లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అది కాదు సార్, యాక్చువల్గా యూనో నేను తన్య మీద ఆశ వదిలేసుకుని కూర్చున్నాను. నా మాట వినేలా చేసుకోలేక చేతులెత్తేశాను. అలాంటి టైంలో దేవుళ్లా సీన్లోకి ఎంటర్ అయ్యి కథ మొత్తం మార్చేశావు. కార్తిక్ని ఉండాల్సిన చోటికి పంపించేశావు. వాడు 2 years జైల్లో ఉంటే చాలు. ఈ లోపల మనం తన్య లైఫ్ సెటిల్ చేసేయొచ్చు. తన్య కూడా మన మాట వింటుంది. సార్, ముందు మీరు నా మాట వినండి. సారీ, ఏదో ఎక్సైట్మెంట్లో మాట్లాడేస్తున్నాను. నువ్వు చెప్పు సందీప్. కార్తీక్ని పోలీసులు వదిలేశారు. వాట్? వదిలేశారా? అలా ఎలా వదిలేస్తారు? నువ్వక్కడే ఉన్నావా? ఎస్ఐ గారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. సార్, జరిగింది ఏంటంటే, ముందు నువ్వు ఎస్ఐకి ఫోన్ ఇవ్వు. మీరెవరితో మాట్లాడినా లాభం లేదు సార్. జరగాల్సింది జరిగిపోయింది. తన్య ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? గొడవ పెట్టి కార్తీక్ని రిలీజ్ చేయించిందా? మృణాలిదేవి ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఏసీపీతో సహా పోలీస్ స్టేషన్కి వచ్చి కార్తీక్ని విడిపించుకుపోయింది. ఇట్స్ టూ మచ్. కమిషనర్ గారికి కంప్లైంట్ చేయనా? ఇప్పుడేం చేసినా లాభం లేదు. ఏసీపీ బెదిరించేసరికి ఎస్ఐ భయపడిపోయాడు. డామ్ ఇట్, ఇంత మ్యానిపులేషనా? అసలు కార్తీక్ని జైల్లో పెట్టించాలని మ్యానిపులేషన్ చేసింది నేను. ఈ విషయం మనోహర్ గారికి తెలిస్తే నా కథ అడ్డం తిరుగుతుంది. సో ఆ కార్తీక్ గడి పూర్తిగా మృణాలిని దేవి నీడలోకి వెళ్ళిపోయాడనమాట. మన ప్రాబ్లం ఇంకా ముదిరిపోయినట్టే. ఒక విధంగా అంతే. తన్య ఎక్కడా? నీతోనే ఉందా? లేదు, కార్తీక్ని తీసుకుని మృణాలినితో పాటు వెళ్ళిపోయింది. అయిపోయింది, అంతా అయిపోయింది. మృణాలినితో పాటు కలిసిందంటే తన్య ఇక మన మాట వినదు. ఆశ వదులుకోవాల్సిందే. సార్, డిసప్పాయింట్ అవ్వకండి. ఆ కార్తీక్ గాన్ని ఎలా ఎక్కడ దెబ్బ కొట్టాలో నాకు తెలుసు. వదిలిపెట్టను. ధైర్యంగా ఉండండి.
బాగా నొప్పిగా ఉందా కార్తీక్? కార్తీక్, వాటర్ తాగు. అరే జాగ్రత్త నాన్న. రాక్షసుడు ఎలా కొట్టాడో! పోలీసుల చేతికి దొరికితే ఇలాగే ఉంటుంది. మేడం, ఇదంతా సందీప్ పనే. అసలేం జరిగిందంటే నేను చెప్తాను విను. కళ్ళతో చూసినట్లు ఎగ్జాక్ట్ గా చెప్పారు. మీకెలా తెలుసు మేడం? ఇలాంటి టక్కుటమార విద్యలన్నీ వాడు నన్ను చూసే నేర్చుకున్నాడు. అది తెలుసుకోవడానికి నా ఫోర్సెస్ నాకుంటాయి. నువ్వన్నా నీ మంచితనమన్నా నాకు చాలా ఇష్టం నాన్న. నువ్వు నన్ను అమ్మగా ఒప్పుకోకపోయినా నేను మాత్రం నిన్ను కొడుగ్గానే భావిస్తున్నాను, అభిమానిస్తున్నాను. అందుకే నీడలాగా ఉంటూ నీకేం కాకుండా జాగ్రత్త పడుతున్నాను. నేను కాదు కుదరదు అన్నా ఈవిడేంటి ఇలా వెంటపడుతోంది అనుకుంటున్నావా? తల్లి మనసు అంతే. తల్లి ప్రేమ ఇలాగే ఉంటుంది. ఏమీ అనుకోకు. మేడం, అలా అనకండి. కార్తీక్, సందీప్ మనోహర్లు నీ మీద పగబట్టారు. ఏదోలా నిన్ను కార్నర్ చేసి అడ్డు తప్పించడానికి ట్రై చేస్తున్నారు. సమయానికి మీరు రాకపోయుంటే కార్తీక్ పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. రకరకాల సెక్షన్ల కింద కేసు బుక్ చేసి కార్తీక్ జీవితం నాశనం చేసుండేవారు. బలవంతంగా తన్యకి వేరెవర్నో ఇచ్చి పెళ్లి చేసుండేవారు. నువ్వు నా కొడుకువి అని మాట వరుస కంటేనే ఏసీపీతో పాటు టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ వణికి చచ్చారు. నిమిషాల్లో నిన్ను రిలీజ్ చేశారు. అవును, కరెక్టే. అదే అఫీషియల్గా నిన్ను అడాప్ట్ చేసుకుంటే, పబ్లిక్గా నువ్వు నా కొడుకువి అని డిక్లేర్ చేస్తే నీ పొజిషనే మారిపోతుంది. మృణాలి నీ వారసుడిగా నీ స్టేటస్సే మారిపోతుంది. వంగి వంగి దండాలు పెడతారు. నీ నీడని తాకడానికి కూడా వణికి చస్తారు. ఆలోచించుకో కార్తీక్. నిన్ను ఫోర్స్ చేయను, బలవంతంగా ఒప్పించే ప్రయత్నమూ చేయను. కాని నీ శత్రువులతో ఒంటరి పోరాటం చెయ్యలేవు. వాళ్ళు కిరాతకులు, నిన్ను బ్రతకనివ్వరు. ఈ
అమ్మ నీకు తోడుగా ఉంటుంది. ఈ అమ్మకి నువ్వు తోడుగా ఉండు. ఆలోచించుకో, తెలివైన నిర్ణయం తీసుకో. డోంట్ వేస్ట్ టైం. కార్తీక్, నీకోసం హవేలీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. తన్యా, కార్తీక్కి నువ్వు నచ్చచెప్పు. నీ మాట వింటాడు. కార్తీక్, తన్యా, ఏంటిది? తప్పు. ఇదంతా నా వల్లే. నా కారణంగానే నీకీ కష్టాలు, నా కారణంగానే నీకీ దెబ్బలు. కార్తీక్, దెబ్బలు బాగా తగిలాయా? ఏది? నెమ్మదిగా. మందేసేవుగా, తగ్గిపోతుందిలే. అబ్బా, సరే 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 సరే. కార్తీక్, మనం అర్జెంటుగా పెళ్లి చేసుకుందాం. ఏంటి అలా చూస్తున్నావు? నిజంగానే అంటున్నాను. అదేంటి తన్యా, పెద్దవాళ్ళని ఒప్పించేసుకున్నావుగా? అన్నాను, అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. ఎందుకని? పెద్దోళ్ళు కదా అని గౌరవం ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి. అంతేగాని లోకువ కట్టేసి అడ్వాంటేజ్ తీసుకుంటే ఊరుకునేది లేదు. అంటే మీ డాడ్కి చెప్పుకున్నాను పెళ్లి చేసుకుందామంటావా? అదేగా చెప్పేది. నా పెళ్లి నా ఇష్టం, ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. గుళ్ళో దండలు మార్చుకుందాం. నిన్ను కిడ్నాప్ చేశానంటూ మీ డాడ్ మళ్ళీ కేసు పెడతాడు. పోలీసులు మళ్ళీ కులగొడుస్తారు. అలా ఎలా కేసు పెడతారు? నేను మేజర్ని. నా ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. ఆ మాత్రం రూల్స్ నాకు తెలుసు. తన్యా, దొంగతనంగా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కార్తీక్, తన్యా, చెప్పేది విను. సంవత్సరంలో ₹1 కోటి సంపాదించుకొచ్చి ఛాలెంజ్లో గెలిచి నిన్ను పెళ్లి చేసుకుంటానని గొప్పగా చెప్పాను. మాట తప్పితే అది నా చేతకందతనం అనుకుంటారు. నేను ఓడిపోయినట్లు. అది నాకిష్టం లేదు. మా డాడ్ మాట మీద నిలబడనప్పుడు నువ్వు మాత్రం ఎందుకు నిలబడాలి? ఛాలెంజ్ కి కట్టుబడి ఉండకుండా నిన్ను అటాక్ చేస్తున్నారు. అది వాళ్ళ సంస్కారం. ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? ఎందుకో కార్తీక్ దొంగతనం చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. కార్తీక్ క్రిమినలే అయ్యుంటే సాఫ్ట్వేర్ డిజైన్ ఎత్తుకుపోవడం కాదు, ఏకంగా తన్యనే ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకునేవాడు. కోట్ల ఆస్తికి వారసుడయ్యేవాడు. ఏమంటావు సందీప్?